హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. కొన్నిసార్లు ఫ్యూచర్ మొత్తం వాళ్ళే అవుతారు. మీ లైఫ్లో మిమ్మల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఉన్నారా? కాన్ఫిడెంట్తో చెప్పండి. ఫ్రెండ్స్ అనగానే మీకు గుర్తొచ్చే 5 to 10 మెంబర్స్ గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైనా ఆలోచించారా మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని? మనందరి లైఫ్లో ఫ్రెండ్స్ అనే పాత్ర చాలా ముఖ్యం కదా. ఏ బంధమైనా లేనివారు ఉంటారేమో కానీ ఫ్రెండ్స్ లేనివారు ఉండరు. ఫ్రెండ్షిప్ కి ఏజ్ కి అసలు సంబంధమే లేదు. మన ఫ్రెండ్స్ మనం మంచి కోరుకుంటే మనం కూడా మంచి దారిలో వెళ్తాము, లేకపోతే తికమకగా వెళ్లాల్సి ఉంటుంది. అందుకే మీరు ఫ్రెండ్స్ ని చూస్ చేసుకునే ముందు జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫ్రెండ్స్ తో కలిసి ఓ ప్లేస్ కు వెళ్లారు అనుకుందాం. అది ఎత్తైన ప్రాంతం. మీరు సరదాకి కొంచెం ఎత్తులో నుండి దూకాలి అనుకున్నారు. మీ మంచి కోరుకునేవారు ఆపడానికి ట్రై చేస్తారు. మీరేమైనా పర్లేదు అనుకునేవారు మాత్రం చప్పట్లు కొడుతూ ఆనందపడతారు. మీ నిజమైన ఫ్రెండ్ అయితే మాత్రం 90% మిమ్మల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. మీ నిజమైన ఫ్రెండ్ మీ మంచిని కోరుకొని మీకు సపోర్ట్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. సెకండ్ సినారియో, మీరు మీ క్లాస్ రూమ్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఉన్నారు. చాలా బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు. సో మీ ఫ్రెండ్ వెంటనే అనే మాట, క్లాస్ బంక్ కొడదామా అని. స్లోగా రూమ్ నుండి బయటకు వెళ్లిపోతారు. కానీ ప్రతిరోజు మీరు ఇలానే బంక్ కొడతారా? మీకు బోర్ కొడుతుంటే డిఫరెంట్ గా ఆలోచించండి. మనుషులు సోషల్ యానిమల్స్. అంటే ప్రతి ఒక్కరిని పట్టించుకుంటూ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఆలోచిస్తూనే ఉంటారు. ఈ సొసైటీలో మనశ్శాంతితో ఉండాలంటే మీరు కూడా ఎంతో కొంత ఈ సొసైటీలో ఫిట్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే ఎటువంటి రిలేషన్ లేని వాళ్ళకి ఓ అద్భుతమైన తోడునిస్తుంది. మన మనసు కష్టానికంటే సుఖానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. పైగా అందరూ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు కూడా. ఇది వరకటి రోజుల్లో ఏదైనా సాధించాలంటే అందరూ కలిసి వెళ్లేవారు. ముందు ఉండి నడిపించే వ్యక్తి వేరే ఉంటారు. వెనక ఉండేవారు సేఫ్ గా ఉన్నప్పటికీ అలా ఉండడం అయితే కరెక్ట్ కాదు. ఎంతకాలం అని ఎదుటివారిని అనుసరిస్తూ బ్రతుకుతాం? మీకంటూ ఓన్ టాలెంట్, ఓన్ థాట్స్ ఉండాలి. మీరు మీ జాబ్తో హ్యాపీగా ఉన్నారా? నచ్చని జాబ్ చేస్తూ ఇబ్బంది పడుతున్నారా? ఎందుకలా? మీకు నచ్చిన కెరీర్ని మీరే చూస్ చేసుకోవచ్చు కదా. నచ్చిన జాబ్ని చేస్తే లైఫ్లో హ్యాపీగా ముందుకు వెళ్తాం. చేయలేము, సాధించలేమని భయం వల్ల ముందుకు వెళ్లకుండా ఇక్కడే ఆగిపోతున్నారు. కరెక్ట్ కాదు కదా అలా ఆగిపోవడం. క్వాలిఫికేషన్, మార్క్స్ లేకుండా మీకు జాబ్ని అందించడానికి రీలెవెల్ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. బీకామ్ చదివి రీలెవెల్ ద్వారా జాబ్ తెచ్చుకున్న సార్థక్ జోషి గురించి మీకు చెప్తాను. సార్థక్కి చిన్నప్పటి నుండి కోడింగ్ అండ్ గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ కారణం వల్లే కోడింగ్ మీద పట్టుని సాధించాడు. జాబ్ కోసం ఎన్నో కంపెనీస్లో అప్లై చేసినప్పటికీ ఫలితం రాలేదు. స్కిల్స్కి, పేపర్ మీద ఉన్న మార్క్స్కి సంబంధం లేదని రీలెవెల్ ద్వారా సార్థక్ ప్రూవ్ చేశాడు. చాలా స్ట్రగుల్స్ తర్వాత సార్థక్కి రీలెవెల్ గురించి తెలిసి ఎగ్జామ్కి అప్లై చేసి జాబ్ని సాధించాడు. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత జస్ట్ 15 డేస్లోనే బ్లూ స్టాక్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ని సాధించాడు. ఇలా సర్టిఫికేట్స్తో సంబంధం లేకుండా రీలెవెల్ ద్వారా టాప్ కంపెనీస్లో ఎంతోమంది జాబ్ని తెచ్చుకున్నారు. మీరు కూడా సార్థక్ లాగా జాబ్ని తెచ్చుకోవాలి అనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఎగ్జామ్కి అప్లై చేసి అటెంప్ట్ చేయండి. నో డిగ్రీ, నో ఎక్స్పీరియన్స్, నో బేస్ స్కిల్స్. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. ఎందుకంటే ఎదుటివారి మీద ఆధారపడుతూ ఉంటే ఎప్పటికీ నేర్చుకుని ముందుకు వెళ్ళలేరు. మీరు ఓన్గా ఆలోచించడం మానేసి ఎదుటివారికి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా? మీకు మీ ఫ్రెండ్స్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేదా మీరు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? సో ఈ వీడియోలో ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకోవడం బెటర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి దూరంగా ఉండడం ఎలా అని మీకు అర్థమయ్యేలా చెప్తాము. మేము చెప్పే ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగాన్. ఇప్పుడున్న ఈ రోజుల్లో అయితే ఫిట్గా ఉండటం అందరి లైఫ్లో భాగం అయిపోయింది. రీసెర్చ్ ప్రకారం ఇండియాలో 37% మెంబర్స్ మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మరి మిగిలిన 63% మెంబర్స్ పరిస్థితి ఏంటి? ఎస్, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు, జంక్ ఫుడ్ తింటున్నారు. లైఫ్ లో ముందుకు వెళ్తున్నాం అనుకుంటూ హెల్త్ ని మాత్రం పట్టించుకోలేకపోతున్నారు చాలా మంది. ఎప్పుడూ వర్క్ అనే కాకుండా సరదాగా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయడం తప్పులేదు. మీ పక్కనున్న వాళ్ళు ఎప్పుడు ఎంజాయ్ మాత్రమే చేస్తున్నారు. వాళ్ళని చూసి ఎంజాయ్ చేయాలి, అన్హెల్దీ ఫుడ్ తినాలి అనుకుంటే తప్పు. మంచిలో తోడుండొచ్చు, కానీ చెడులో మాత్రం ఉండకూడదు. మరి మీరు ఇలాంటి చెడు అలవాట్లకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా? 2 గ్రూప్స్ గా విడిపోయి రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే హ్యాపీ పీపుల్, అన్హెల్దీ పీపుల్, చెడు అలవాట్లతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది. కోల్డ్, ఫ్లూ, పక్కవారికి ఈజీగా అంటుకునే హెల్త్ ఇష్యూస్, అవి ఒక్కరికి వచ్చాయంటే పక్కవారికి ఎలా అంటిస్తామో అలానే మనసులో చెడు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా మనల్ని ఇబ్బంది పెట్టేలా చేస్తుంది. ఇలాంటి వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయ్యేది మన ఫ్యామిలీ, మన ఇంటి దగ్గర వాళ్ళు, మన గుడ్ ఫ్రెండ్స్ కూడా. ఎందుకో తెలుసా? మనల్ని బట్టే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎఫెక్ట్ అవుతుంది. మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అక్కడే ఉంచాలి అని చూసే
వాళ్ళు ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తున్నారని మిమ్మల్ని కూడా అలాగే చేయమని ఫోర్స్ చేసే వాళ్ళు ఉంటారు. కొన్ని రకాల గేమ్స్ ని మీకు చూపించి సజెస్ట్ చేస్తారు. మీరు పనిలో ఉన్నప్పటికీ ఆపి గేమ్స్ తో స్పెండ్ చేసేలా చేస్తారు. ఆటోమేటిక్ గా మీరు ఎడిక్ట్ అవుతారు. సరదాగా గేమ్స్ ఆడటంలో తప్పు లేదు, కానీ మీ టైం వేస్ట్ చేయాలని ఇంటెన్షన్ తో ఉన్న వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళని మీరు లైఫ్ లో తప్పకుండా చూసే ఉంటారు. మీ ఫ్రెండ్స్ స్మోకింగ్ నేర్చుకున్నదే కాకుండా మిమ్మల్ని స్మోక్ చేయమని బలవంతం చేస్తారు. ఒక్కసారి అని స్టార్ట్ చేసి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి బానిసైన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న ఈ కార్పొరేట్ ప్రపంచంలో మంచి కంటే చెడు అలవాట్లకి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చేసే జాబ్ని సరిగ్గా చేయకుండా స్మోకింగ్కి ఎడిక్ట్ అయితే మీరు చేసే వర్క్ సరిగ్గా చేయలేరు. వర్క్ కంటే ఎక్కువగా స్మోకింగ్ అలవాటు ఉంటుంది. ఫ్రెండ్ వాళ్ళ స్మోకింగ్ నేర్చుకోవడం చిన్న అలవాటు అయితే ఆ స్మోకింగ్ మీ హెల్త్తో పాటుగా మీ కెరియర్ని కూడా చిన్నభిన్నం చేస్తుంది. అదే మీ ఫ్రెండ్ సర్కిల్ మంచిగా ఉంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ, కెరియర్లో ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీ ఫ్రెండ్ హెల్తీగా ఫిట్గా ఉంటే మీకేమనిపిస్తుంది? మీరు కూడా ఫిట్గా ఉండాలి అని కోరుకుంటారు. మీరెంత మంచిగా ఉన్నప్పటికీ మీ ఫ్రెండ్ సర్కిల్ సరిగ్గా లేకపోతే మీరు ఈ రోజు కాకపోయినా రేపైనా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీ హ్యాబిట్స్ ఎంత మంచిగా ఉంటే మీ హెల్త్ అంత బాగుంటుంది. మీ హ్యాబిట్స్ అంత మంచిగా ఉంటే మీ కెరియర్ అంత బాగుంటుంది. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్ బిహేవియర్ ప్యాటర్న్ బట్టి మీరు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. మీ పక్కనున్న ప్రపంచం ఎంత చెడ్డగా ఉన్నప్పటికీ మీరు మాత్రం స్ట్రాంగ్ గా ఉండగలగాలి. మీ ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేసేలా ఉండాలి. మిమ్మల్ని ఇంకా బాధ పెట్టేలా ఉండకూడదు. టైం గడిచిపోయాక జరిగిపోయిన వాటి గురించి ఫీల్ అవ్వడం కంటే ముందుగానే జాగ్రత్తగా ఉండడం బెటర్. మీ ఫ్రెండ్స్ మీ లైఫ్ లో మీకు మంచి చేసేలా ఉండాలి, చెడు చేసేలా కాదు, చెడు అలవాట్లు నేర్పించేలా కాదు. మేము చెప్పిన విషయాల్ని మీరు లైట్ తీసుకోవచ్చు, కానీ మీతో ఉండే మీ ఫ్రెండ్స్ ని మాత్రం మంచిగా సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఆర్ బ్యూటిఫుల్ క్రియేచర్స్ ఇన్ దిస్ వరల్డ్. మీ లైఫ్ లో ముందుకు వెళ్లాలన్నా మీ ఫ్రెండ్స్ మంచిగా ఉండాలి. ఎంతో మంది మంచి ఫ్రెండ్స్ ని చూస్తుంటాము. ఫ్యామిలీ మెంబర్స్ లా ఫీల్ అవుతూ ఓన్ చేసుకుంటారు. అలాంటి ఫ్రెండ్ మీకు దొరికితే మీరు అదృష్టవంతులు. మీకు ఇలాంటి ఫ్రెండ్ ఉంటే మీ ఫ్రెండ్ నేమ్ కమెంట్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.